తారకం గారు జగమెరిగిన దళితుడు ఒకటి. తారకం గారు జగమెరిగిన మార్క్సిస్ట్ కూడా ఒకటి. తారకం గారు జగమెరిగిన హేతువాది కూడా ఒకటి. తారకం గారు జగమెరిగిన పౌర హక్కుల నాయకుడు కూడా. తారకం గారు అంతరంగంలో నక్సలైట్ కూడా. సభకు నమస్కారం. జై భీములు. బొజ్జ తారకం గారు ట్రస్ట్ హైదరాబాద్ తరపున బొజ్జ తారకం గారి 85వ జయంతి సభలో మనం ఉన్నాం. ముందుగా తారకం గారికి జయంతి నివాళులు సభ తరపున యావత్ దళిత సమూహం తరపున. తారకం గారు అనేక పార్శ్వాలు కలిగినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. ఈ కరపత్రంలో పైన రాశారు, మన జ్ఞానేశ్వర ఆ విశేషణాలన్నీ కూడా చెప్పారు. నేనంటాను తారకం గారు జగమెరిగిన దళితుడు ఒకటి. తారకం గారు జగమెరిగిన మార్క్సిస్ట్ కూడా ఒకటి. తారకం గారు జగమెరిగిన హేతువాది కూడా ఒకటి. తారకం గారు జగమెరిగిన పౌర హక్కుల నాయకుడు కూడా. తారకం గారు అంతరంగంలో నక్సలైట్ కూడా. లేకపోతే ఎమర్జెన్సీలో ఆయన జైల్లో ఉండవలసిన అవసరం ఉంది. అంటే ఒక వ్యక్తిలో ఇన్ని పార్శ్వాలు ఉంటాయా? ఉండడమే కాదు, దాన్ని అతి సమర్థంగా తన జీవిత కాలంలో వాటిని నిర్వహించడం సాధ్యమేనంటే సాధ్యమే అని తారకం గారు నిరూపించి చూపించారు. పోతన భాగవతం రాస్తూ సూర్యుడు గురించి, విష్ణువు గురించి చెప్తూ ఒక్క సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనబడతారని చెప్పారు పోతన. ఈ పౌరాణికాలు ఎందుకయ్యా, వాళ్ళందరూ దాన్ని వ్యతిరేకించారు మీరు అనుకోవచ్చు. మంచి ఉంటే తీసుకోవచ్చు పౌరాణికాలు. ఒక్కటే సూర్యుడు జగానికంతటికి, లోకానికంతటికి. అయితే చూసే వాళ్ళ దృష్టిని బట్టి సూర్యుడే అన్ని విధాలుగా కనబడతాడని పోతనమాచుడు చెప్పినట్టుగా ఇప్పుడు తారకం గారు మనందరికీ అన్ని విధాలుగా కనబడతారు. జస్టిస్ గారికి పేదల పక్షాన, పౌర హక్కుల పక్షాన పోరాటం చేసిన న్యాయవాదిగా కనబడవచ్చు. నాలాంటి వాడికి ఆయన ఒక నది పుట్టిన గొంతుక, నాలాగే గోదావరి వంటి కావ్యాలు రాసిన కవిగా కనబడవచ్చు. లేకపోతే ఆయన ఎన్ని రంగాల్లో కృషి చేశారో ఈ కరపత్రంలో మనకి రాశారు. అంబేద్కరిస్టుగా, అంబేద్కర్వాదిగా, బౌద్ధవాదిగా, హేతువాదిగా, ఇన్ని రకాలుగా. అంటే మనకి ఏ రంగంలో అభిరుచి ఉందో ఆ దృష్టికోణం నుంచి మనం తారకం గారిని చూస్తాం. అందులో ఏం తప్పలేదు, ఆయనలో అన్ని కోణాలు ఉన్నాయి కాబట్టి. బహుశా నేను అనుకోవడం దళిత ఉద్యమంలో, దళిత సాహిత్యంలో ఇన్ని పార్శ్వాలు ఉన్నటువంటి మరొక వ్యక్తిని, మేధావిని మనం బహుశా ఇంకొకరు చాలా తక్కువ ఉంటే 1-2 రంగాల్లో కృషి చేస్తూ ఉంటారు. కానీ ఇన్ని రంగాల్లో ఈ కరపత్రంలో ఆయన ఎన్ని రాశారు. అంబేద్కర్తో పోలిక అనేమి కాదు, కానీ ఆయన ఒక జర్నలిస్టు, ఒక న్యాయవాది, పౌర హక్కుల నాయకుడు, ఇంకా అనేక రకాలైనటువంటి పత్రికా నిర్వాహకుడు, సంపాదకుడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే పోతన అన్నట్టుగానే అన్నమయ్య కూడా ఒక మంచి మాట అన్నాడు. దైవగతంగా అన్నప్పుడు కూడా మన సామాజికానికి కూడా వర్తించింది. ఎంత మాత్రము నీవు తలచిన అంత మాత్రమే అన్నాడు. అది భగవంతుని అన్నాడు. మనం తారకం గారికి అన్వయించుకుందాం. తారకం గారిని మనం ఎంత మాత్రం తలిస్తే ఆయన అంత గొప్ప లాయర్లు, పేదవాళ్ళకి సహాయం చేసినవాడు అనుకోవచ్చు. దళిత కవిత్వంలో మొట్టమొదటి దళిత కవిత్వాన్ని రాసినవాడు, ఒక దీర్ఘ కవితకు బీజాలు వేసినవాడని నాలాంటి వాళ్ళు, కోటేశ్వరరావు లాంటి వాళ్ళు అనుకుంటారు. అందుగురించి ఇది కేవలం ఒక పార్శ్వాన్ని స్పృశించడానికి కాదు, మేము ఆ రంగానికి నుంచి వచ్చినప్పటికి కూడా కాస్త దళిత ఉద్యమంలోనూ, సామాజిక ఉద్యమంలోనూ తారకం గారితో ఒక నీడలాగా, ఛాయలాగా వెంటబడి
వెంబడి నడిచిన వాళ్ళం. ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి పరిచయం. ఒక అబ్జర్వేషన్ అమ్మని చూసాక నాకు అనిపించింది. సాధారణంగా ఇళ్లల్లో దంపతులు ఒకరు సౌమ్యంగా ఉంటే ఇంకొకరు కొంచెం ఇదిగా ఉంటారు. కానీ ఇద్దరు సౌమ్యులైన దంపతులు నేను తారకం గారు, విజయభారతి గారిని చూసా. అంటే ఆళ్ళు లోపల మనం ఇంట్లోకి వెళ్ళి ఏమిటని అనుకోం కానీ వాళ్ళ స్వభావాలు చూస్తే మీరు ఎంతమందికి తారకం గారితో పరిచయం ఉంది? ఏదన్నా న్యాయ సలహానో, కోర్టు అలాంటిది ఏదన్నా మాట్లాడతారేమో కానీ మామూలుగా వెళ్ళి కూర్చుంటే మనం పలకరిస్తే పలుకుతాడు ఆయన. లేకపోతే అదేమిటండి, ఇదేమిటంటే చాలా ముక్తసరిగా చెప్తాడు. మరి అంత నెమ్మదిగా ఉన్నాడు ఇదే వేదికల మీద. మరి అది జలపాత సదృశ్యమైనటువంటి తారకం గారి ప్రసంగాలను మనం విన్నాం. ఏంటి ఇప్పుడే అక్కడే మొదటి వరుసలో ఇది మామూలుగా తెల్లని పైజామాలు ఆల్చి వేసుకుని అనకోవగా నమస్తే అంటే నమస్తే అని మొహమాటంగా ఉంటే ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం ఒక సామాజికమైనటువంటి ఆ సినేరియాని మన ముందు నుంచి ఎక్కడ ఏమిటని ఒక తార్కికంగా ఆయన చాలా ఉపన్యాసాలు విన్నాను నేను. అవన్నీ మనకి ఉన్నాయి. జ్ఞానేశ్వర్ ఈ కరపత్రంలోనే అనేక విషయాలు రాశాడు. హక్కుల గురించి, పీడిత ప్రజల గురించి, మరి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఇవన్నీ కూడా. నాకు వారి కుటుంబంతో వ్యక్తిగతమైన పరిచయం ఉన్నది. గద్దర్ అన్న మీద కాల్పులు జరిగినప్పుడు జరిగినటువంటి శివసాగర్ ఈ ఉద్యమంలో కూడా ఆ ఊరేగింపులో కలికూరి ప్రసాద్, మేము ఇంకెవరో దళిత కవులు రచయితలు అందరూ వెనక వరుసలో ఉండి నినదించడం.